హలో హాయ్ ఫ్రెండ్స్. మేము కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాం. కార్తీక మాసంలో ఫుల్ తుఫాన్ ఉంది బయట. మూడో సోమవారం చూడండి, బంతిపూలు తెచ్చి డెకరేషన్ చేసాం. సింపుల్గా తోరణాలు కట్టాము. అలాగే పూజకి కావాల్సిన ప్రసాదాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాము. ఆలు ఫ్రై, సొరకాయ పులుసు, దేవుడికి పొంగలి ప్రసాదం, అలానే ఉట్టిపప్పు, గారెలు, ఇంకా బూరెలు కూడా చేసాం ఫ్రెండ్స్. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసాము. ఇంకా అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత తమలపాకు తోరణం అవన్నీ కట్టామండి. ఇక్కడ దేవుడి దగ్గర ఏమేమి కావాలో మా అత్తయ్య గారు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఫ్లవర్స్ అయితే బంతిపూలు సీజన్ కాబట్టి పక్కనే మా ఇంటి వెనకాలే పొలం ఉంది. సో బంతిపూలు అనేవి ఎక్కువ తీసుకొచ్చాము. మా లక్ ఏంటంటే ఆ రోజు అసలు కరెంటు పోలేదండి. చాలా పెద్ద తుఫాను, ఫస్ట్ డే తుఫాన్ అనమాట. కరెంటు కానీ పోయింటే ఆ రోజు కొంచెం ఇబ్బందిగా, కొంచెం కాదండి చాలా ఇబ్బంది అనిపించేది. బయట బాగా అయితే తుఫాన్ గాలండి, కానీ మేమైతే ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసాము. ఇదేమో రోజు పూజ చేసుకునే పూజా మందిరము. ఇంకా దాని పక్కనే ఇట్లా పెట్టి, ఇంకా కలశం పెట్టి పూజ అన్ని డెకరేషన్ చేసి మంచిగా కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం అనేది చేసామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ నోములు అనేవి చేసుకుంటే చాలా మంచిది కూడా అండి. సో ఇట్లయితే ప్రసాదాలన్నీ నైవేద్యాన్ని చివరిలో పెట్టామండి. పెట్టి దండం పెట్టుకొని ఈ నోములు అనేది కంప్లీట్ చేసాం. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.